ఉమ్మడి శ్రీకాకుళం మన్యం జిల్లా పాలకొండలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్వచ్ఛ పాలకొండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం మన్యం జిల్లా పాలకొండలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్వచ్ఛ పాలకొండ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో పాలకొండలో పర్యటించినప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం ఉందని గమనించిన ఆయన జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాలకొండ అధికారులతో కలిసి పట్టణమంతా స్పెషల్ స్వచ్ఛ డ్రైవ్ నిర్వహించారు. ఉదయం స్థానిక కోటదుర్గమ్మ ఆలయానికి చేరుకున్న కలెక్టర్ గారిని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి, సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కోటదుర్గమ్మ ఆలయం నుండి స్వచ్ఛ పాలకొండ పనులను ఆయన ప్రారంభించి పట్టణమంతా పర్యటిస్తూ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటరాయని కోనేరు వద్ద పారిశుద్ధ్య లోపాన్ని గుర్తించారు. కోనేరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో వెంకటరాయని కోనేరు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. పర్యావరణం సమతుల్యతలకు చెట్లు చాలా అవసరమని ఆయన మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో సుందరమైన పట్టణాన్ని పరిశుభ్రత లేక నాశనం చేస్తున్నారని, గతంలో గ్రీవెన్స్ కోసం మరియు ఇతర పర్యటనల నిమిత్తం పాలకొండ వచ్చినప్పుడు ఎక్కడ చూసిన పారిశుద్ధ్య లోపం గమనించి జిల్లా అధికారులతో కలిసి పట్టణాన్ని శుభ్రపరిచేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హోటళ్లు మరియు వ్యాపారస్తులు తమ చెత్తను రోడ్ల మీద పడేస్తూ పాలకొండను నాశనం చేస్తున్నారని, మన శరీరం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని కూడా అలాగే ఉంచుకోవాలని అన్నారు. సాధారణంగా పైన చెత్తను తీస్తూ ఉంటాం, కానీ పాలకొండలో లెగసీగా కాలువలన్నింటిలోనూ వీధులన్నింటిలో కూడా చాలా చెత్త పేరుకొని ఉండడం అనేటువంటిది గత 2 పర్యటనల్లో గమనించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ పెడితే తప్ప ఇది శుభ్రపడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా దించడం జరిగింది. దీంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, ప్రజలు, వాలంటీర్సు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరి సహకారంతో పాలకొండని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం ఈరోజు ఒక గట్టి ప్రయత్నం జరగడం జరిగింది. అలాగే ఇక్కడ షాపుల వాళ్ళందరూ కూడా, హోటల్ వాళ్ళందరూ కూడా చాలా అపరిశుభ్రంగా మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. వాళ్ళు మంచి బొట్లు పెట్టుకొని స్నానం చేసుకొని వస్తున్నారు, వాళ్ళ షాప్ మాత్రం దుమ్ముతో నిండుంది. కనీసం వాళ్ళ వెహికల్స్ కూడా తుడుచుకోకుండా వస్తున్నారు. వాళ్ళ హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా బయట పెట్టి వాటి మీద దుమ్ము పడుతున్నా సరే ఆ స్పృహ లేకుండా ఉండడం అనేటువంటిది మాత్రం చాలా శోచనీయం. ఇలాంటి హోటళ్ళు కానీ, ఇలాంటి షాపులు కానీ ఎవరైతే అపరిశుభ్రంగా మెయింటైన్ చేస్తారో వాళ్ళందరి లైసెన్సులు అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. వాళ్ళకి సమయం ఇచ్చాం. ఈలోపు మార్చుకోకపోతే మాత్రం ఎవరైతే ఇలాగ అపరిశుభ్రంగా ఇతరుల ఆరోగ్యానికి హాని. లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చేసింది. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. వైసీపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యల వలనే దాడులకు కారణమని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు. కార్యాలయ ఆహ్వానం మేరకు పత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ, ఏదైతే శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి తాలూకా ప్రసాదం కల్తీ జరిగింది అనే అంశం మీద మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఇప్పటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అపచారం జరిగింది కనుక కోట్లాది మంది ప్రజల ఆరాధ్యంగా పిలువబడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే అపరాధం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24లో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అపరాధాన్ని ఎత్తి చూపి హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా చేసినటువంటి అంశంలో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేసి అనేక మందిని చైతన్యపరిచినట్టు అంశం మీ అందరికీ తెలుసు. ఇటువంటి తరుణంలో భారత ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి దేవాలయంలో ఏదైతే కలేబారాలతో ఉన్నటువంటి కొవ్వు కలిసి ఉంది అని చెప్పేసి
సిట్ నివేదికలో లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మరియు నేటి ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే అవాకులు చవాకులు మాట్లాడుతూ దుర్భాషలాడుతూ ఏదైతే సిట్ నివేదికలో స్వచ్ఛందంగా చూడమని చెప్పేసి అక్షర పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటే వారికి హితవు పలుకుతా ఉన్నాం. సిట్ నివేదిక ఏం చెప్పింది? మీరు ఆల్రెడీ మీరు అసలు నెయ్యినే వాడలేదు, మీరు ఏదైతే నువ్వులతో ఉన్నటువంటి నూనెను 4000 లీటర్ల నువ్వుల నూనె ఎవరైనా వాడతారండి భారతదేశ చరిత్రలో? అటువంటి అపరాధం జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి అపవిత్రం చేశారు. వారి మనోభావాలను మనం కాపాడాలి అని చెప్పేసి అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే. ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఏ కులమైనా ఏ మతమైనా అన్ని సమ్మతమే. అయినప్పటికీ కూడా ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదంలో అపరాధం జరిగింది, వీళ్ళ మీద నివేదిక తీసుకురావాలి, సిట్ వేయాలని చెప్పేసి ఏదైతే కోరినటువంటి సిట్టు నివేదిక ఏం చెప్పింది? ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి పరిపాలనా విధానంలో ఉన్నటువంటి పరిపాలనా మండలి, పాలక మండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కానీ, ఆ రోజు ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి కానీ, ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కానీ దోషులుగా చిత్రీకరించబడతారని చెప్పేసి అబద్ధాలు ఏదైతే. మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? మా ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదు, టీడీపీ గుండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్ చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక. ఆమె సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. గురించి ఆయన మాట్లాడారు. ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నా ఇవాళ. ఆయన మీ బలం చూసుకుని కాదా, మన వేలితోనే మన పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టార్ ఆఫ్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి మూకుమ్మడిగా. ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. కుటుంబాన్ని టార్గెట్ చేయడం, కుటుంబంలో మహిళల్ని టార్గెట్ చేస్తే అంబటి రాంబాబు గారు భయపడతారు అనుకోవడం. ఆయన దేనికి భయపడట్లేదు, నేను అరెస్టుకు భయపడను, నేను రెడ్ బుక్ కు భయపడను అని ఎందుకన్నారు? ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆయన కరెక్ట్ గా ఉన్నారు అనే నిజాయితీ, ఒక మోరల్ స్ట్రెంగ్త్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు. అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే అయితే మేము మహిళల మీద దాడి చేస్తాం, మీ ఇంట్లో మహిళల మీద, అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం ఇది రౌడీజం అవుతుందా, రాజకీయం అవుతుందా? స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట అల్లరి మూకల్ని ఎంకరేజ్ చేసి, పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, స్త్రీల మీదకి ఉసిగొల్పుతూ, బయటుండి ఒక మహిళా ఆధ్వర్యంలో ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్టేట్ లో ఇది జరుగుతుంది. ఇంకేమన్నాడు కదా రాంబాబు గారు రాత్రి కోర్టులో చెప్పి నన్ను ఫిజికల్గా ఇబ్బంది పెట్టారు, నన్ను కూర్చోబెట్టి నన్ను బాగా ఎక్కేశారు. అవును, ఏమన్నారు? ఏం చేశారు? మేము కూడా ఉన్న మాట నిజం, కాకపోతే ముందుగా ఉండి మాట్లాడుతున్నారు, మాకు సరిగ్గా వినిపించలేదు. బట్ మాకు ఎమోషన్ అయితే అర్థమైంది. ఆయన చాలా ఇబ్బంది పడ్డారని, వారిని ఇబ్బంది పెట్టారని చెప్పి అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మేధస్సు, ఎంత చదువు, ఎంత డబ్బు, ఎంత పలుకుబడి సంపాదించినా సరే ఇంకా మేము ఆటవికంగానే ఆలోచిస్తాము, ఫిజికల్ గా అబ్యూస్ చేస్తాము, మహిళల మీదకి వస్తాము, దాడులు చేస్తాము అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడం అనేది దురదృష్టం. గవర్నమెంటే ఎంచుకోవడం అనేది. ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకుని వస్తూ ఉండగా కవర్ పైన అటాక్ చేశారు. అక్కడ ఉన్న ఎస్ఐ రాంబాబు గారి పైన కేసు నమోదు చేశారు. ఎస్ఐ మా విధులు కాకుండా మరి ఎంత బేభత్సం జరిగింది కదా. మరి మీ తరఫున ఒక కేసు కూడా మీరు ఇవ్వలేదు? తీసుకోలేదండి, తీసుకోలేదు. మేము పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, పెట్టారు ఆల్రెడీ, ఇప్పుడు కూడా మేము పెడతాము.
మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్ గా 8 గంటల పాటు జరిగిందండి ఇది దాడి. అంటే ఏదో ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీసు వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారంటున్నా. తీసుకోలేదు, కావాల్సి తీసుకోలేదు. ఎందుకంటే 8 గంటల పాటు జరగదు కదండి. ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? డీజీపీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు, ఎంత దూరంలో ఉంది? వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయొచ్చు కదా. వైసీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు సృష్టిస్తున్న అరాచకంపై మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. పాలకొనే గుండాల్లా రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ వస్తాం, మళ్లీ కొడతామని టీడీపీ నేతలు మాట్లాడడం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడారు. నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను కాబట్టి ఇది ఇక్కడతో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది గనక రిపీట్ అయితే ఒక్కళ్ళం కాదు, ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి. దీన్ని చూస్తూ ఉన్నాము. సాక్షాత్తం ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మళ్ళా వస్తాం, మళ్ళా కొడతాం, ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నేను చెప్తా ఉన్నా, మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు, అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు. స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని, దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తా ఉంటారు. ఇది నేను చెప్తుంది కాదండి, మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి, మీ కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినిపించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటుంది, కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం, కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇంత ఆవేశము, ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఈవిడిలా అయితే ఇక అక్కడ కేంద్ర సహాయ మంత్రి ఆయన ఈ దాడి జరిగేటువంటి కొన్ని గంటల ముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పెమ్మసాని గారు, ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. మనం చూసాము పెమ్మసాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద మాస్ డైలాగులతో రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా ఏందో చూపిస్తామని చెప్పి మాస్ డైలాగులతో మాస్ వార్నింగ్లు ఇచ్చుకుంటూ మరి పాలకులే గూండాల్లాగా రౌడీల్లాగా మాట్లాడుతుంటే ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఏంటి? నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మంగళవారం టౌన్ పోలీస్ స్టేషన్ లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై టౌన్ సిఐకి ఫిర్యాదు చేశారు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2 విషయాల మీద మరి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకటి ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే ఈ కల్తీ నెయ్యి జరిగిందో అని ఆరోపణలు చేశారో గతంలో, అదేమో సిబిఐ వారు ఇందులో జంతు కొవ్వు లేదని చెప్పినప్పుడు కూడా, నివేదిక ఇచ్చినప్పటికి కూడా మా మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ రెడ్డి గారి పైన, అలాగే మాజీ
టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు భూమన్ కరుణపై ఫ్లెక్సీలు కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టి మరి అవమానపరంగా చేసినందుకు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే, రెండోది కూడా సేమ్ అదే లడ్డూకి సంబంధించి ఈ కొవ్వు కలిసిందని చెప్పి కొంతమంది మరి తప్పుడు ప్రచారం నివేదిక ఇచ్చినప్పటికి కూడా ఏమీ లేదని చెప్పి నివేదిక కొంతమంది సోషల్ మీడియాలో మరి చేస్తున్న సందర్భంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి 2 కంప్లైంట్ కూడా ఈరోజు మరి టౌన్ స్టేషన్లో టౌన్ సిఐ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే పాలన ఒక అరాచక పాలన. ఎంత దారుణం అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని అందరి మీద దాడులు చేసే కార్యక్రమం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మా మాజీ మంత్రి గారు విడదల రజనీ గారు కానీ, అలాగే మన బ్రహ్మనాయుడు గారు కానీ, మరి అలాగే టీటీడీ మాజీ చైర్మన్ మరి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఈ విధంగా వాళ్ళ మీద దాడులు చేయడం కాకుండా మొన్న చూస్తే మరి మా మాజీ మంత్రి గారు మరి అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి చేయడమే కాకుండా మరి ఎంత దారుణం అంటే ఆ పరిస్థితి అంతా కూడా ఇల్లంతా కూడా అల్లకల్లం చేసి మరి వేలాది మందిగా మరి కార్యకర్తలు నాయకులు వచ్చి ఎంత ధ్వంసం చేశారో మనం చూసాం. దానికి తోడు వారిని కూడా జైల్లో పెట్టి కార్యక్రమం చేశారు. అలాగే మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారు ఇంటి మీద కూడా దాడి చేసి మరి ఇల్లు నిప్పంటించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మేము అందరం చూసాం. అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పాలన, చంద్రబాబు గారి పాలన అంటే అంత దుర్మార్గంగా ఉంది. అంటే ఇదంతా కేవలం చేస్తున్నారంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా కూడా. ఎందుకంటున్నానంటే ఇదంతా కూడా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు వాగ్దానం చేశారో అవన్నీ ఇవ్వట్లేదని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒక ఇష్యూ అయితే, రెండోది ఏదైతే గత సంవత్సరం స్వయాన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న స్వయంగా చంద్రబాబు గారు ఒక ఉన్నతమైన స్థానంలో చంద్రబాబు గారు మరి ఏ విధమైన ఆధారం లేకుండా ఏదైతే మరి శ్రీవారి లడ్డు నెయ్యి విషయంలో మరి జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దాని ద్వారా ఈరోజు మన పోయిన వారం సిబిఐ వారు ఎక్కడా కూడా లడ్డూలో జంతు కొవ్వు లేదని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పిన నివేదిక ఇవ్వడం జరిగింది. దాంతో మరి కోట్లాది మంది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ఈ విధంగా మరి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చేదరించుకున్న టైంలో దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అదొక ఇష్యూ అయితే దాన్ని ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారిది, వైవి సుబ్బారెడ్డి గారిది, భూమన్ కరుణాకర్ గారి ఫ్లెక్సీలు పెట్టి మళ్ళీ ఎంపీపీ అరంగే మురళీధర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ నాయకుల మంగళవారం నరసన్నపేట పోలీస్ స్టేషన్ లో తిరుమల లడ్డూ కల్తీలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. లడ్డూ మీద గతంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ లడ్డూలో జంతు కొవ్వు ఉందని, అలాగే చేప నూనె ఉందని చెప్పేసి, పంది కొవ్వు ఉందని చెప్పేసి రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. దాని మీద సిబిఐ సిట్ దర్యాప్తులో క్లియర్గా ఎటువంటి తప్పు ఆ లడ్డూలో జరగలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇంకా తప్పుడు ప్రచారాన్ని చేయడం జరుగుతుంది. దానికి నిరసనగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గం సంబంధించి అందరం కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అటువంటి తప్పుడు ప్రకటనలు ఎవరైనా చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే రెండో కంప్లైంట్ కూడా ఒకటి ఇచ్చాము. అది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, ఈ 3 ఫోటోలు పెట్టి ఈ లడ్డు కల్తీకి వీళ్ళు ముగ్గురే కారణమని ప్రజలకు అర్థమైనట్టుగా కొన్ని సెంటర్లో ఫ్లెక్సీలు కట్టడం జరుగుతుంది. సిట్ దర్యాప్తులో ఎటువంటి తప్పు లేదని తేలిన తర్వాత కూడా ఈ విధంగా ప్రజలకు మభ్యపెట్టినట్టుగా ఫ్లెక్సీలు కట్టడం అనేది చట్టరీత్యా నేరం. అలాగా ఎక్కడ ఎవరు అటువంటి ఫ్లెక్సీలు కట్టినా వాళ్ళ మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీస్ స్టేషన్కి ఈరోజు మేమందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 కంప్లైంట్ల మీద కూడా తక్షణమే చర్య తీసుకొని ఇక ముందు ఇటువంటి తప్పుడు ప్రచారాలు కానీ
తప్పుడు పోస్టర్లు గాని ఫ్లెక్సీలు గాని ఎక్కడా లేకుండా నిరోధించమని చెప్పేసి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎంఎంఎన్ పరశురామరాజు అధ్యక్షతన నిర్వహించినటువంటి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ నుండి దగ్గర ఉండే పాల సముద్రం మనం చూసాం. ఎవరైనా వచ్చి ఒకసారి వీక్షిస్తే దేశంలోనే ఇంత అద్భుతమైన ప్రదేశం ఉందా అని చెప్పి చాలా మందికి ఆలోచన కలుగుతుంది. కనుకనే అరకు వ్యాలీ నుంచి పాడేరు ఏదైతే ఉందో 42 కిలోమీటర్ల యొక్క రోడ్, ఆ యొక్క 42 కిలోమీటర్లు మ్యారథాన్ అంటే ఫుల్ మ్యారథాన్ ఉపయోగపడుతుంది. ఆ విధంగా చేస్తూ హైకింగ్ అలాగే ట్రెక్కింగ్ రెండింటికి ఉపయోగపడే విధంగా మన అరకు వ్యాలీ తీర్చిదిద్దుతాం అని చెప్పి స్వయంగా నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఏదైతుందో మన ప్రాంతానికి అత్యధికంగా టూరిజం ఫుట్ ఫాల్స్ పడే అవకాశం ఉంది. రెండోది బర్డ్ వాచింగ్. పులికాట్ లేక్ లో బర్డ్ వాచింగ్ సంబంధించింది కూడా ప్రత్యేకమైన ఇకలాజికల్ సిస్టమ్ తెచ్చి అక్కడ ఏవైతే మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయో వాటికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎక్కడ శబ్దం లేకుండా గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి పక్షులు పొదిగే వరకు ఆలోచన చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ ఈ యొక్క పులికాట్ సరస్సు గురించి చెప్పిన తీరేదైతుందో నిజంగానే ఆనందం కలిగిస్తుంది. ఆ విధంగా బర్డ్ వాచర్స్ ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కనుక ఆ విధమైన స్థానం మనం కల్పించే ప్రయత్నం. అలాగే మనకి ఈస్ట్ కోస్ట్ కారిడార్ ఏదైతే ఉందో ముఖ్యంగా చెన్నై విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ దాన్ని పెంచే విధంగా ఇంకో కొత్త స్ట్రాటజిక్ దుర్గాపురం స్ట్రాటజిక్ నోర్ ఏదైతే ఉందో అది మనకి మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే మనం ఓర్వకల్లు, కృష్ణపట్నం అలాగే అచ్యుతాపురం నోడ్స్ ఏవైతున్నాయో మన ప్రాంతానికి ఉపయోగం. ఆ విధంగా ఈ యొక్క దుర్గాపూర్ ఈ యొక్క నోడ్ కూడా మనకి పరిశ్రమలు ముఖ్యంగా స్టీల్ పరిశ్రమకి చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఇదొకటి. అలాగే టూరిజం సంబంధించి సరిగ్గా మీకు చెప్పడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి అనుగుణంగా ఒక 4 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి బీహార్, రెండోది రాంచీ, మూడోది రాయ్పూర్. వీటన్నిటికీ కనెక్టివిటీ పెంచి ముఖ్యంగా విశాఖపట్నానికి ఈ యొక్క నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు అత్యధిక టూరిజం వస్తారు. కనుక ఇది పూర్ణోదయ టూరిజం సర్క్యూట్ కింద తీసుకొచ్చి మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కి వీటన్నిటికీ కలిపి ఒక సర్క్యూట్ తయారు చేయబోతున్నారు. కనుక ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి మన ప్రాంతానికి టూరిజం పెరగడానికి అవకాశం కలుగుతుంది. అలాగే హై స్పీడ్ రైల్స్ ముఖ్యంగా 11 కారిడార్ దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 3 మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మనకి గొప్ప గర్వకారణం. అయితే దాంట్లో విశాఖపట్నం లేదు. అయితే విశాఖపట్నం టు కలకత్తా ఏదైతుందో అది రాబో కాలంలో వచ్చే హై స్పీడ్ రైలు. ఆ విధంగా మనది ముఖ్యంగా మన యొక్క జోన్ క్రియేషన్ అలాగే పై నుండి అనేక రకాల ఇష్యూస్ కారణంగా కాలేదు. కానీ 3 అంటే 11 హై స్పీడ్ కారిడార్స్ లో 3 కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మనకి గర్వకారణం. ఆ విధంగా ఆ యొక్క రైల్వే హై స్పీడ్ రైల్వే కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే 4000 గ్రీన్ బస్సెస్, ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనకి ఇవ్వబోతున్నారు. అది కూడా మనకి గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే బ్లూ ఎకానమీ, మన ఇంతకుముందు ఏదైతే ఎక్కువ కల్చర్ గురించి చెప్పామో ప్రపంచంలోనే అత్యధికంగా ఏ ప్రాంతం నుంచి అయినా ఎక్స్పోర్ట్ అవుతున్నది ఆంధ్రప్రదేశ్. దేశానికి సంబంధించి సుమారు 4000 కోట్ల రూపాయలు ఫారెన్ మనకి ఎక్స్చేంజ్ ని ఎర్న్ చేసే ఒక గొప్ప పరిశ్రమ. దాన్ని మరింత మూతనిచ్చే విధంగా